పేరు ఝాన్సీ, నువ్వు ఎల్ఐసి ఆఫీసులో పనిచేస్తున్నావు, అవునా? అవును. అయితే కరెక్ట్ అడ్రస్ కి కరెక్ట్ మనిషి దగ్గరికి వచ్చానన్నమాట. మీరు? పేరు నీలకంఠం, స్పెషల్ బ్రాంచ్ పోలీస్ ఆఫీసర్ని, అంటే సిబిసిఐడి అన్నమాట. అలాగా? నన్ను వెతుక్కుంటే ఎందుకు వచ్చారు? చూడమ్మా, నేను గత ఏడాదిగా ఒక కేసును దర్యాప్తు చేస్తున్నాను. దానికి నేను పెట్టిన పేరు ది కేస్ ఆఫ్ మిస్టర్ బి. మిస్టర్ వి? అవునమ్మాయి. బి అనే అక్షరంతో ప్రారంభమయ్యే రకరకాల పేర్లు పెట్టుకుని వేరు వేరు చోట్ల వేరు వేరు అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని కట్నం తీసుకుని మోసం చేస్తున్నాడు ఒక దుర్మార్గుడు. ఇండియన్ పీనల్ కోడ్ లో 494 సెక్షన్ ప్రకారం చట్టరీత్యా వివాహమై మగవాడు భార్య బతికుండగా విడాకులు తీసుకోకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నేరం. మిస్టర్ బి వరుసగా ఇదే నేరాన్ని అనేక సార్లు చేసి తప్పించుకున్నాడు. సరేనండి, ఇప్పుడు ఈ విషయం అంతా నాతో ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే మీ అక్క సంపూర్ణను పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకుంది మోసగాడు మిస్టర్ వి అని తెలిసింది. ఏమిటి? మా అక్కని పెళ్లి చేసుకున్నది ఎంతో మందిని పెళ్లిళ్ల పేరుతో మోసం చేసిన ఒక నీచుడా? అమాయకురాలైన మా అక్కను కూడా మోసం చేసినందుకే ఆ దౌర్భాగ్యుడు లారీ కింద పడి కుక్క చావు చచ్చాడు. చూడమ్మాయి, పాపి చిరాయువు అనే సామెతుంది చూసావు, అది వీడి విషయంలో నిజమైంది. అంటే? అంటే లారీ కింద పడి చనిపోయిన వాడు మీ అక్క మెడలో తాళి కట్టిన ఆ రాస్కెల్ మిస్టర్ బి మాత్రం కాదు. ఏమిటి ఏమిటి మీరు అనేది? అమ్మాయి, వాడు ప్రతి చోట పెళ్లి చేసుకుని కట్నం తీసుకుని తర్వాత కొద్ది రోజులకే ఏ అనాథ శవం దయవల్లనో నమ్మకమైన సాక్ష్యాల వల్లనో తను చచ్చిపోయినట్టుగా సృష్టిస్తున్నాడు, లోకాన్ని నమ్మిస్తున్నాడు. పాపం, వీడిని పెళ్లి చేసుకున్న ఆడపిల్లలు విధవలుగా మిగిలిపోతున్నారు. వీడు మరో చోట మరో అవతారం ఎత్తి మామూలు కథ మళ్లీ నడిపిస్తున్నాడు. ఎంత దారుణం! సొమ్ము కోసం ఆడపిల్లలకి తాళి కట్టి ఆ పైన దాన్ని తెంచేసి వాడు మాయ ఆ పిల్లల్ని జీవితాంతం ఏడ్చేటట్టు చేసే నీచుడావాడు. అవునమ్మాయి, వాడి గురించి ఎంక్వైరీ విషయంలో మీ అక్కని బాబాయిని కలిశాను. నిన్న గురించి మీ అక్క నీకు చెప్పిన విషయాలు తెలుస్తాయి కదా అని వచ్చాను. అంటే మా అక్కకి ఈ విషయాలన్నీ తెలిసాయన్నమాట. అసలే వేరు బాగుల్ది. తెల్లనివన్నీ పాలన నమ్మే అమాయకురాలు. భయంకరమైన ఈ మోసగాడు గురించి తెలుసా? ఎంత తల్లడిల్లు ఏడుస్తుందో ఏమో.